చేశారో, అక్కర్లేని మాటలు మాట్లాడారేమో, అక్కర్లేని క్రియలు జరిగించారేమో, మీ జీవితం నాశనం అవటం కాక మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చారేమో, మీ కుటుంబానికి చెడ్డ పేరు తేవటం కాక మీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నారేమో, మీ క్రియలను బట్టి, మీ స్నేహాలు బట్టి, మీ తలంపులను బట్టి, మీ చూపులు, మీ మాటలు బట్టి ఎంతగానో నాశనం తెచ్చుకున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, నా చేతికి, అంటే ఆ కక్కూన్ స్టేజ్లో, ఆ గూడు స్థానంలో, ఆ గూడు దశలో మీరున్నప్పుడు చీకటిలో ఉంటారు. ఆ చీకటిలో మిమ్మల్ని మీరు సమర్పించుకొని, ఇదిగో దేవా నేను నీ హస్తానికి, అది చీకటికి ఉంటుందండి, అందము మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మిమ్మల్ని ఈరోజు ఒక సీతాకు ఒక చిలకలాగా ప్రభావితం చేయమంటున్నాడండి. ఇంతవరకు ఒక గొంగలి పురుగులాగా అంతా నాశనం చేస్తూ మీ జీవితానికి మీరు నాశనం తెచ్చుకున్న వారు ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు మేక్ యువర్ లైఫ్ యాజ్ అ బటర్ఫ్లై, ఎనఫ్ ఆఫ్ దట్ ఓల్డ్ లైఫ్, ఎనఫ్ ఆఫ్ దట్ పాస్ట్ లైఫ్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఎంత జీవితం, ఒకప్పుడు పాప జీవితం, ఇంకా విసిగిపోయి వద్దు, నష్టపోయి వద్దు, అన్ని కోల్పోయి వద్దు, అన్నీ కోల్పోయాను, మనుషులందరినీ కోల్పోయి, మనుషులను మోసం చేస్తారు, అన్నీ కోల్పోయి దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే సీతాకు ఒక చిలుకలాగా చేయడు, కానీ వచ్చిన తర్వాత కన్నీరు, క్వశ్చన్స్, అనుమానాలు, అవమానాలు, ఎంతోమంది నేరారోపణలు, అవన్నీ కూడా ఓడ్చుకుంటూ సహించుకుంటూ భరిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ పరీక్షించాను, నీ పరీక్ష కాలం ముగించింది, ఇదిగో దిస్ ఈజ్ యువర్ సీజన్, దిస్ ఈజ్ యువర్ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి సహించుకొని పోరాడే వరకు, అంతవరకు పోరాడే కృపను నాకు దయచేయ్యా. నాకు తెలుసయ్యా, నువ్వు నన్ను ఈ సమయము, దీని తర్వాత నేను బయటికి వచ్చినప్పుడు నన్ను ఒక గొప్ప రీతిగా ఆశీర్వదిస్తావు. నా మటుకి నేను కాదు, నేను అనేక మందికి దీవెనకరంగా నా